విశ్వశ్రీ అనంతశక్తియే నమః. విశ్వశ్రీ అనంతశక్తియే నమః. విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమః. విశ్వశ్రీ గురు అనంత శక్తియే నమః. విశ్వశ్రీ గురు అద్భుత శక్తియే నమః. మా గురువు గారు మాకు చెప్పిన 4 మాటలు మీతో మంచిగా మాట్లాడదామని ఈరోజు చెప్తున్నాను. మీ అందరి ముందుకి వచ్చాను. నిన్న కొంచెం ఇబ్బందిగా రాలేదు, ఈరోజు చెప్తున్నాను. అయితే సృష్టి అంటే ఈ విశ్వం యొక్క అద్భుతాలు మనకి తెలియవండి, చాలా తెలియవు మనకి. మనం ఏం చేస్తామంటే ఏదన్నా మన ఇంట్లో ఏది ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా ఏదో ఒక గుడికి ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒక పొందాలని వెళ్తాం. ఆ బాధ నుంచి మనం విముక్తి అవ్వాలన్న ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటాము. అయితే అక్కడికి వెళ్ళినా కూడా కొంతమందికి మంచి జరుగుతూ ఉండదు. వెళ్తాము, మనం పెట్టే వాళ్ళకి పెడుతుంటాము, మళ్ళీ తిరిగి వస్తుంటాము. ఇక్కడ అవ్వలేదని ఇంకొక సాటికి వెళ్తుంటాము. అలా తిరుగుతూ ఉంటామండి ఎప్పుడు కూడా. అవన్నీ నేను కూడా చేశానండి. చాలా 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 ఇబ్బందులు పడ్డాను. నేను కూడా చాలా కష్టాలు పడ్డాము. మనశ్శాంతి లేకుండా జీవించాను చాలా. నేనంటూ ఈరోజు భూమి మీదండి ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే నా ప్రాణం కూడా మా గురువులు పెట్టిన భిక్షనండి నాకు. ఎందుకంటే నేను చనిపోయే టైంలో మా గురువుగారు నాకు విశ్వం ఇచ్చిన ఒక వరంలాగా మా గురువుగారు మాకు దొరికారు. అప్పుడు నేను మంచిగా మళ్ళీ ఆరోగ్యంగా రావడానికి ఇదయ్యాను. నేను నాకు మాట్లాడటం రాదు, ఏమి అనుకోకండి. కొంచెం చదువుకోలేదు నేను, ఏదో నాకు తోచింది చెప్తున్నాను. చాలామంది మంచి మంచి గురువులు అందరూ బోళ్ళు చాలా చెప్తూ ఉంటారు అందరూ. నేను ఒక నీటు బిందువు లాంటి దాన్ని మాత్రమే, నేను చిన్న అంతే. నాకు తోచిన 4 మాటలు మీతో చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరూ కూడా మనశ్శాంతి పొందాలి. నేను పడినాను కదా బాధలు నాకు తెలుసు. అలాగా ఇంకొక ఫ్యామిలీ కూడా పడకూడదండి. పడకుండా చాలా మంచిగా పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, అందరూ ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఎవరికైనా సరే ఇది మంచిగా ఫలితం వచ్చిందండి. విశ్వం యొక్క అనుగ్రహం ఉంది. ఈ నవగ్రహాలు అని అందరూ తిరుగుతూ ఉంటారు కదండి. నవగ్రహ పూజ అని అవన్నీ గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాం. తిరగటం తప్పు కదండి, మన ప్రోగ్రాం అయిపోయాం అలాగా. కానీ ఆ పూజలు చేయకుండా అవన్నీ చేయకుండా తిరగకుండా మీరు ఇంట్లోనే ఉండి మీరు ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని మనశ్శాంతిగా ఆ గ్రహ పూజలు చేయించుకోకుండా మీరు మంచిగా మారేలాగా చేసేది విశ్వం. విశ్వం యొక్క అనుగ్రహం, ఈ ధరణి యొక్క అనుగ్రహం మనకి. ఈ ధరణి యొక్క అనుగ్రహాన్ని, విశ్వం యొక్క అనుగ్రహాన్ని, ఈ ప్రకృతిని అంతా మన మనసులో నిండిపోయి ఉంటే మనం ఎటు వెళ్తున్నా ఏ శక్తి మనం ఏం చేసిందండి? ఏమీ చేయలేదు. అవన్నీ నేను పొందుతున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు చాలా చాలా కష్టాలు పడి ఏడుస్తూ జీవించాను నేను చాలా కూడా. ఇప్పుడు మాత్రం నేను చాలా ఆనందంగా ఉన్నాను, అద్భుతంగా జీవిస్తున్నాను. నేను ఆస్తులు సంపాదనలో మన ఆనందం, మన ఆరోగ్యమే మనకు ఆస్తి అండి. అది ఉంటే చాలు, మనిషి ఏదైనా సాధించగలడు. ఇది మా గురువు గారు మాకు చెప్పేదండి. నేను మీ అందరితో చెప్తున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, మీ అందరికి కూడా మంచిగా మారాలి అనుకుంటే ఈ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీరు. మా గురువు గారితో నేను మాట్లాడిస్తాను మీ అందరితో కూడా. అందరూ చాలా చాలా అద్భుతంగా మార్పులు పొందుతారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీ అందరూ కూడా హుషారుగా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏం చెప్పినానండి, ఇప్పుడు దాకా మనం చాలా విన్నాము, మంత్రాలు విన్నాము, పూజలు చేసాము, అన్నీ చేసాము. కానీ మనం రోజు లేచిన దగ్గర నుంచి ప్రకృతి యొక్క మంత్రాలు ఏవో చదవండి మనం. నేను కూడా చాలా పూజలు చేశాను, చాలా చెందాను, కానీ ఎప్పుడు చదవలేదండి. అవి చెప్పలేదు కూడా నేను. ఇప్పుడు మాత్రం నేను ఎటు వెళ్ళినా, ఎటు అడుగు పెట్టినా, ఎక్కడ ఉన్నా కూడా ఆ మంత్రాలు మాత్రం నా మనసులో ఎప్పుడు ఉంటాయండి. ఎందుకంటే సృష్టి ఉన్నది సృష్టే కదండి, విశ్వమే కదండి. ఆ
విశ్వంలో మనం జీవిస్తున్నాం కదా, మనల్ని ఏ శక్తి ఏం చేస్తే ఎవరు ఏం చేయలేరు అసలు. చాలా చాలా అద్భుతమైన విషయం అండి ఇది. మీరు మంచిగా తీసుకుంటారని నేను చెప్తున్నాను. ఆ మంత్రాలు కూడా చెప్పారు మా గురువుగారు. ఇప్పుడు ప్రకృతి అంటే మనం మాట్లాడతాం కానీ ప్రకృతి అంటాము, గాలి అంటాము, మరి నీరు అంటాము, ఆకాశం అంటాం, కానీ దానికి తత్వాన్ని కలిపింది ఎవరూ లేదండి ఇంతవరకు. చెప్పారో నాకైతే తెలియదండి. నాకు తెలిసి నేను పుట్టి పెరిగినాక నేను ఎంత మా గురువుగారి దగ్గరే. మీ అందరికీ తెలిస్తే తెలిసి ఉండొచ్చండి, నేను తప్పుగా అనుకోకండి. విశ్వం యొక్క మంత్రం మనం ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడు విశ్వశ్రీ అనంత శక్తియే నమః, విశ్వశ్రీ అనంత శక్తియే నమః అని ఒక్క మాట, అనంత శక్తి అంటే అసలు అక్కడే వస్తుంది కదండి. చాలా అసలు ఆనందం. ఇప్పుడు నేను అంటున్నా కూడా నా ఒళ్ళు పలకరించిపోతూ ఉంటుందండి ఆ మాట తలుసుకుంటుంటే. విశ్వశ్రీ అనంత శక్తియే నమః, ఇది మా గురువుగారు మాకు ఇచ్చిన మంత్రాలు. విశ్వశ్రీ అద్భుత శక్తియే నమః, విశ్వశ్రీ అద్భుత శక్తియే నమః అని చెప్పేవారండి మంత్రాలు మాకు. ఆ మంత్రం ఎంత బాగుందండి. విశ్వం యొక్క అనుగ్రహం మనకి. విశ్వశ్రీ అద్భుత శక్తియే నమః. ఇప్పుడు జలతత్వం ఉందండి. జలతత్వాన్ని మనం ఎప్పుడైనా మనం మంచిగా తీసుకుందామండి. ఒక్క క్షణం మనం జీవిస్తామండి జలతత్వం లేనిది. దానికి మంత్రం విశ్వశ్రీ జలతత్వ శక్తియే నమః, విశ్వశ్రీ జలతత్వ శక్తియే నమః. అది చదువుతూ ఉంటాం మేము. మన ఆరోగ్యం బాగోపోయినా, మనలో అవయవాలు ఏవి బాగోపోయినా కూడా కాసేపు మనం కళ్ళు మూసుకొని మంత్ర జ్ఞానం ఇదొక్కటే విశ్వాన్ని తెలుసుకుంటే చాలు. మన కణాలకు సంబంధించి కూడా ఉందండి విశ్వాన్ని. విశ్వశ్రీ కణ సంరక్షణ శక్తియే నమః, విశ్వశ్రీ కణ సంరక్షణ శక్తియే నమః, విశ్వశ్రీ కణ సంరక్షణ శక్తియే నమః అని ఎవరైతే ఒంట్లో బాగోపోయినా ఏం బాగోపోయినా చదువుతారో వాళ్ళు మంచిగా ఉంటారు. ఎన్నో రోజులు పట్టదండి. మనం ఆత్మ, మన మనసు, మన అంతరంగం మనం ఒక్క ఏకత్వంతో కనుక ఉంటే మీరు చాలా తొందరగా పొందగలరండి విశ్వం యొక్క అనుగ్రహం. నేను మంచిగా ఒక ఇది ఉంది కదండి, రామదాసులు అంతా రామమయం అనే పాట ఉందండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. దానిలో అన్ని విశ్వానికి సంబంధించిన ఏముంటాయండి మాటలు, పాటలు. అవి నాకు చాలా ఇష్టం పాడుకోవడం. అవి విశ్వం మీద పాడుతుంటాను నేను. 2 చరణాలే అవి నేను విశ్వం మీద పాడుతూ ఉంటానండి. అవి నాకు చాలా చాలా ఇష్టంగా అనుకుంటాను. ఏంటంటే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని పాడతారు కదా నాగార్జున గారి సినిమాలో. ఆయన రాసింది ఎవరో నాకైతే లేదని నేను అంతగా అవన్నీ పట్టించుకోను. నేనైతే ఏం పాడుకుంటాను తెలుసా? అంతా విశ్వమయం, ఈ జగమంతా విశ్వమయం, అంతా విశ్వమయం, ఈ జగమంతా విశ్వమయం, అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున ఎంతలు సలుపగా, అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సలుపగా, సూర్య చంద్రులు చురలు తారకలు ఆ మహాందులు అవని జనులకు, అంతా విశ్వమయం, ఈ జగమంతా విశ్వమయం, అంతా విశ్వమయం, ఈ జగమంతా విశ్వమయం. అండపిండముల బ్రహ్మాండముల బ్రహ్మలు మొదలు నదులు వనములు నానామృతములు వివిధ కర్మములు వేద శాస్త్రములు, అంతా విశ్వమయం, ఈ జగమంతా విశ్వమయం, అంతా విశ్వమయం, ఈ జగమంతా విశ్వమయం. చూసారా ఎంత బాగుందో ఆ 2 చరణాలలో కలుపుకోండి. అండపిండములు బ్రహ్మాండములు బ్రహ్మలు మొదలు అంటే ఎంత కూడా విశ్వంలోనే కదండి జీవిస్తున్నాం మనం. అసలు ఈ ఆలోచించుకొని నాకు చాలా మంచిగా అనిపించింది. సూర్య చంద్రులు చురలు తారకలు ఆ మహాంతులు అవని జనులు అంటే మన జనం కూడా, మన అందరం కూడా విశ్వంలో జీవిస్తున్నాం కదండి. అసలు అద్భుతంగా ఉందండి ఆ 2 చరణాలు. నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటానండి. అది నా మనసులో అనుకుంటూ ఉంటాను ఎటు వెళ్ళినా కానీ. చాలా అద్భుతంగా ఉంటుంది అట్లా పాడుకుంటూ ఉంటుంటే. నాకు
నాకు ఇష్టమైంది. అందుకని మనందరం కూడా చాలా మంచిగా విశ్వాన్ని అనుకుంటూ ఉంటుంటే, ఆ మంత్ర జ్ఞానం చేస్తూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. చాలా చాలా మంచిగా ఉంటారు. మా గురువు యొక్క అనుగ్రహం, ఈ విశ్వం యొక్క అనుగ్రహం, ఈ ధరణి యొక్క అనుగ్రహం అందరూ పొందాలన్నదే నా కోరిక. మీ అందరూ మంచిగా ఉండాలి. చాలా చాలా ఇలా ఇంకా చాలా మీరు కనుక అందరూ దీనిలో నచ్చితే, నేను చెప్పిన నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా గురువు గారితో కూడా మీతో మాట్లాడిస్తాను నేను. మీ అందరూ మంచిగా ఉండాలి. ఒక్క ఫోన్ కాల్లోనే మీరు ఫ్రీ అవుతారు. చాలా అద్భుతంగా ఉంటుందండి జీవితం. మనం ఆనందంగా ఉండడం కన్నా ఏం కావాలండి? ఏది తప్పు అని నేను అనట్లేదండి. తప్పుగా ఏదన్నా మాట్లాడితే క్షమించండి. మా గురువు గారు యొక్క అనుగ్రహం మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మీ కృష్ణమ్మ. నమస్తే.